భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు శివరాత్రి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున శివుని యొక్క చరిత్రను, శివదేవుని మహిమలు, అలాగే శివుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తూ, ఇప్పుడు చెప్పబోయే ఈ కథలన్నీ కూడా ఈ శివరాత్రి రోజున విన్నట్లయితే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శివుడు అంటే శుభకరుడు, మంగళకరుడు. శివ అంటే మంగళం, శుభం అని అర్థం. శివుడు మంగళమూర్తి, శుభమూర్తి. పురాణమనగా పుణ్యం, జ్ఞానం, వైరాగ్యం, మోక్షము కలిగించేది. పురాణాలు పవిత్రమైనవి. అందులో సర్వేశ్వరుడైన శివుని పురాణమైతే దాని పవిత్రత ఆకాశమంతా. ఇక చెప్పలేం. శివపురాణం చదవటం వల్ల వచ్చే పుణ్యాన్ని 10,000 తలలు ఉన్న ఆదిశేషుడు కూడా చెప్పలేడు. ఈ శివరాత్రి రోజున పగలు రాత్రి ఉపవాసం ఉండి ఇంద్రియ నిగ్రహంతో, త్రికరణ శుద్ధితో, ఏ లోపం లేకుండా లింగ రూపంలో కానీ మూర్తిగా కానీ శివుణ్ణి ఆరాధించిన వారికి సంవత్సరం పొడవునా పూజ చేసిన ఫలం పొందుతారు. ఈరోజు శివ ప్రతిష్టకు, శివ కళ్యాణానికి శ్రేష్టము. మార్గశిరామాస బహుళ చతుర్థి ఆరుద్ర నక్షత్రం నాడు ఉమాసహితంగా గాని లింగ రూపంలో గాని శివుణ్ణి దర్శించుకున్న వారు కుమారస్వామికి ఇష్టులవుతారు. లింగకృతిలో ఉద్భవించిన ఈ తావు లింగస్థానం అనబడుతుంది. ఇదే శివలింగంగా ప్రసిద్ధి చెందింది. సృష్టి ఆరంభంలో ఈ విశ్వమంతా సముద్ర జలం చేత ఆవరింపబడి వేదములు తేటతెల్లం చేస్తున్నాయి. ముందు దీని యందు శివం పుట్టింది. శివం యందు శక్తి, శక్తి నందు నాదం, నాదం నందు బిందువు, బిందువు నందు సదాశివం, సదాశివం నందు మహేశ్వరం, మహేశ్వరం యందు ఈశ్వరం, ఈశ్వరం యందు రుద్రుడు, రుద్రుని యందు విష్ణువు, విష్ణువు యందు బ్రహ్మ, బ్రహ్మ యందు ఆత్మ, ఆత్మ యందు దహరాకాశం, దహరాకాశం యందు వాయువు, వాయువు యందు అగ్ని, అగ్ని యందు జలం, జలం యందు పృథ్వీ, పృథ్వీ యందు ఔషధులు, ఔషధుల వలన అన్నం, ఈ అన్నము వల్ల నర, మృగ, పశు, పక్షి, స్థావర, జంగమాదులు పుట్టినవి. లయకారకుడు నీలకంఠుడు. పరమశివుడు. శివతత్వం ఆధ్యాత్మికంగానే కాకుండా మానసిక పరిణతికి ఒక చక్కటి మార్గం. ఎంత బాధ అయినా పంటి కింద బిగబట్టలని, కాల సర్పాన్ని అయినా మెడలో మాలలు మార్చుకోవాలని, తమతో పాటు తమ సేవలకి కూడా గౌరవాన్ని ఇవ్వాలని, ఇలా చాలా విషయాలు మనకు శివరూపంలో తెలుస్తాయి. సాధారణంగా ఆయన జనన రహస్యం గురించి మనకు ఒక కథ కూడా దొరకదు. అయితే శివజన్మ రహస్యం గురించి ఒక కథ మాత్రం ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు బ్రహ్మపుత్రుడు నారదుడు అసలు త్రిమూర్తుల పుట్టుక, ఇంకా వారి మాత పితరుల గురించి చెప్పమని కోరాడు. అప్పుడు బ్రహ్మ తాము శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత, ఇంకా కాలస్వరూపుడు అయిన శివుడి అంశాలుగా జన్మించామని, తమకు ఈ సృష్టిని నడిపే కార్యక్రమాన్ని సమభాగాలుగా పంచారని చెప్పాడు. కాలరుద్రుడు, కాలభైరవుడు, నీలకంఠుడిగా ఇలా అనేక పేర్లతో ఆయన్ని పిలిచేవారు. అప్పుడు జరిగిన సంఘటనను బట్టి పరమేశ్వరునికి దానికి సంబంధించిన పేర్లు వచ్చేవి. శివుడు గజచర్మాన్ని కప్పుకొని, బ్రహ్మ కపాలం చేతిలో పట్టుకొని తీసుకొని విభూతిధారి అయి త్రిశూలంతో నంది వాహనుడిగా కైలాసంలో కొలువై ఉంటాడు. ఇంకా ఆదిదేవుడు మహాదేవుణ్ణి లింగ రూపంలో కూడా పూజిస్తారు. లింగార్చన మహా ప్రశస్తమైనది. పరమేశ్వరుడు కూడా తన ఇంకొక రూపం లింగాన్ని అభిషేకించిన సందర్భాలు ఉన్నాయి. ఒక పోటీలో లింగం చివర మొదలు చూడాలని బ్రహ్మ విష్ణువులు ఓడిపోయారు కూడా. అంతటి మహోన్నత రూపం శివలింగం. ఆ లింగాకారం ఆది అంతం లేని ఒక బ్రహ్మ పదార్థానికి సంకేతం. ఆ లింగం నుండే సృష్టి మొదలైంది అని చెప్తారు. మొత్తానికి పరమేశ్వరునికి జననం ఉన్న శివుడికి ఆది అంతం లేని మహాకారకుడు, కాలరూపుడుగా పేర్కొన్నారు. సృష్టి రహస్యాన్ని లయకారుడైన పరమశివుడు తన అర్ధాంగి అయిన పార్వతీదేవికి తెలిపిన ప్రాంతం. ఓ పరమ పవిత్ర
పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. అంతేకాదు ఆ సమయంలో సదరు రహస్యాన్ని విన్న పావురాలు ఇప్పటికీ అదే చోట జీవించి ఉన్నాయని భక్తులు విశ్వసిస్తున్నారు. హిమాలయ పర్వతాల్లో ఉన్న ఆ పరమ పవిత్రమైన క్షేత్రమే అమర్నాథ్ గుహాలయం. జీవితంలో ఒక్కసారైనా ఈ హిమలింగాన్ని దర్శించుకోవాలని పరితపిస్తారు. బోలాశంకరుడిని దర్శనానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రం దర్శనం వేసవి కాలంలోనే వీలవుతుంది. ఇందుకోసం ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇక శివరాత్రి సందర్భంగా శివరాత్రికి సంబంధించిన కొన్ని కథలను విందాం. అనగనగా కాంపిల్యం అనే పురం. అందులో యజ్ఞదత్తుడనే పరమ నైష్ఠిక బ్రాహ్మణుడు. అతని కొడుకు గుణనిధి ఎంతో కాలానికి గొడ్డు వీగి పుట్టిన బిడ్డడు. అందుచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ. తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలలో మునిగిపోయి కొడుకుపై శ్రద్ధ చూపించడు. బాధ్యత అంతా కూడా భార్యకే వదిలేస్తాడు. దీనితో ఆ గుణనిధి కాస్త చదువు, సంధ్యలు, ఆచార వ్యవహారాలు పూర్తిగా మానేసి జూదగాళ్లతోనూ విటులతోనూ చెడు తిరుగుళ్ళు పడతాడు. కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె ఏమీ అనదు. కనీసం భర్తకు చెప్పదు. పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడడిగినా అబద్ధాలు చెప్పి వాడి తప్పులన్నీ దాచిపెడుతుంది. సరే, ఒకరోజు అసలు సంగతి బయట పడనే పడింది. ఆ రోజు యజ్ఞదత్తుడు బజారులో పోతూ ఉంటే ఒక జూదగాడి చేతికి నవరత్నాలు పొదగబడిన తన ఉంగరం కనిపిస్తుంది. అది తనకి రాజుగారు బహుకరించిన ఉంగరం. ఎప్పుడో భార్యకి ఇస్తాడు దాన్ని. అది ఒక జూదగాడి చేతికి కనిపించేసరికి ఆశ్చర్యపోయి వాణ్ణి ఆపి ఆ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీస్తాడు. అతను జంకు బొంకు లేకుండా విషయమంతా చెబుతాడు. గుణనిధి జూదంలో ఓడిపోయిన పణానికి గాను ఆ ఉంగరం ఇచ్చాడని, పైగా యాగదీక్షులతో నువ్వెంత గనుడివో అక్షదూర్తులలో అంటే నీ అనుగు కుమారుడు అంత గనుడు అని ఎగతాళి కూడా చేస్తాడు. దానితో దీక్షితుల వారికి పట్టరాని కోపం వస్తుంది. తల్లి కొడుకు ఏకమై అంతకాలం తనని మోసం చేశారని కుతుకుతలాడిపోతాడు. ఇంటికి వచ్చి తల్లి కొడుకుల బండారం బయటపెట్టడానికి ఉంగరం గురించి అడుగుతాడు. అయితే అప్పుడు కూడా సోమదేవమ్మ గారు మాట మార్చే ప్రయత్నం చేస్తారు. దానితో అగ్రహోత్రుడైన యజ్ఞదత్తుడు తల్లి కొడుకులను ఇంటి నుండి గెంటి వేరే వివాహం చేసుకుంటాడు. పాపం ఆ సోమదేవమ్మ గారి గతి ఏమైందో తెలియదు కానీ మన కథానాయకుడైన గుణనిధి మాత్రం చదువు రాక, ఏ పని తెలియక, తిండి తిప్పలు లేక ఊళ్ళు పట్టిపోతాడు. ఓ రోజు గుణనిధికి కడుపు నకనకలాడుతూ ఉంటుంది. ఎక్కడా అన్నం దొరకదు. ఆకలి తాళలేక అంటే తెలతెలవారుతూ ఉండగానే గిన్నెలో పెరుగు, వడపిందెలు కలిపి కడుపు నిండా తినబెట్టేది అమ్మ. ఎంతో కరుణ కలిగిన మనిషి. ప్రాణానికి ప్రాణం అలా చూసుకునే తల్లి లాంటిది ఈ భూమి మీద ఇంకేదైనా ఉంటుందా చెప్పండి? ఇక నా ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేదెవరు? హరహరా అని బాధపడతాడు. తల్లి పేగు బంధం గొప్పదనాన్ని చెప్పే విశిష్ట పద్యం ఇది. ఆ రోజు శివరాత్రి కావటంతో ఒక శైవుడు నైవేద్యం తీసుకొని శివాలయానికి వెళ్తుంటాడు. అతని తల మీదున్న పాత్రల్లోని వంటకాలు గుమగుమలు గుణనిధికి నోరూరించాయి. ఎలాగైనా వాటిని తీసుకోవాలనుకున్నాడు గుణనిధి. దేవుడు ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు. అక్కడ భక్తులతో పాటు తాను భజన చేసి జాగారం ఉండి తెల్లవారుతుందనగా అందరూ నిద్రలోకి జారుతున్న సమయంలో ప్రసాదాలను దొంగలించడానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ చీకటిగా ఉండటంతో తన ఉత్తరీయాన్ని చింపి దీపం వెలిగిస్తాడు. ప్రసాదాలను తీసుకొని తినడానికి బయటికి వస్తూ ఉంటే ఎవరో భక్తుడి కాలికి తగులుకోవటంతో అతను లేచి దొంగ దొంగ అని అరుస్తాడు. అప్పుడు అందరూ కూడా అతన్ని తరుముతారు. కాపలా ఉన్న రక్షక భటులు పారిపోతున్న గుణనిధిపై బాణాలు వేయటంతో ఆ శివాలయ ప్రాంగణంలోనే అతడు మరణిస్తాడు. అలా చనిపోయిన గుణనిధిని తీసుకుని వెళ్ళటానికి ఒకవైపు నుండి యమదూతలు, మరొక వైపు నుండి శివగణాలు వస్తారు. శివగణాలను చూసిన యమభటులు ఆశ్చర్యపడి
ఇటువంటి గుణహీనుణ్ణి, భ్రష్టుణ్ణి శివలోకం ఎలా తీసుకువెళ్తారని వినయంగా ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ శివగణాలు శివభక్తి తత్వంలోని సూక్ష్మాలను తెలియజెప్పి, గుణనిధి తెలిసో తెలియకో శివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి జాగరణ చేసి దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగులో శివుణ్ణి చూశాడు. ఉపవాసం, జాగరణ, దీపారాధన, శివదర్శనం అన్నీ క్రమంలో అది శివరాత్రి నాడే. ఇలా జరగడం అతని పూర్వజన్మ ఫలితం కాక మరేమిటి? శివ సాయుధ్యం పొందేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి అని యమభటులు ప్రశ్నిస్తారు. చివరికి గుణనిధికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. గుణనిధి శివలోకంలో కొన్నాళ్ళుండి మళ్ళీ కళింగ దేశానికి రాజుగా పుడతాడు. అప్పుడతడు పరమ శివభక్తుడై అనేక శివలింగాలను దేశమంతటా ప్రతిష్ఠ చేస్తాడు. కాశీనగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. శివుణ్ణి గూర్చి తపస్సు చేసి కుబేరుడై శివుడు సాన్నిహిత్యాన్ని కూడా పొందుతాడు. అదే శివమహత్యం అన్నాడు. ఈ శివరాత్రి నాడు శివ పురాణం చదవటం వల్ల, వినటం వల్ల వచ్చే పుణ్యాన్ని 10,000 తలలు ఉన్న ఆదిశేషుడు కూడా చెప్పలేడు. గోమతీ నది ఒడ్డున సర్వ పాపనాశిని అయిన బద్రీవనం ఉన్నది. సాక్షాత్ మహావిష్ణువు అయిన నరనారాయణులు ఈ వనంలోనే వేలాది సంవత్సరాలు తపస్సు చేసుకున్నారు. ఒకానొక రోజు ఈ బద్రీవనంలో నివసిస్తున్న తపస్సులు, ఋషులు అందరూ కలిసి గొప్ప యజ్ఞం చేయాలనుకున్నారు. ఋషులకి, భక్తులకి, ధర్మాత్ములకి ఆహ్వానాలు పంపారు. పలు దిశల నుండి భక్తులు, ఋషులు, మునులు, తాపసులు, ధర్మాత్ములు వచ్చారు. వారితో పాటు శ్రీశుక్ర మునీంద్రుడు, వేదవ్యాసుని ప్రియ శిష్యుడు, రోమహర్ష కుమారుడు, పురాణ కథ చతురుడు, సూత మహర్షి వచ్చారు. యజ్ఞం చేస్తున్న విరామ సమయంలో ఎలా గడపాలో తెలియక ఆలోచనలో ఉన్న అందరికీ కూడా సూత మహర్షి రావటం ఎంతో సంతోషం కలిగించింది. సూత మహర్షి, మీరు రావటం యజ్ఞం అత్యంత ఫలదాయకం, సఫలీకృతం, అత్యంత పుణ్యప్రదమవుతుంది అన్నారు అందరూ కూడా. దానికి సూత మహర్షి చిన్న చిరునవ్వు నవ్వి, పురాణ కథలు చెప్పడం తప్ప ఏమీ చేతగాని వాణ్ణి నేను, నా వల్ల ఏమవుతుంది అని అన్నాడు. పురాణాలు అన్నింటిలో రుద్రపురాణం మోక్షప్రధానమైనదంటూ అంటారు. మాకు శివపురాణాన్ని వినిపించి పుణ్యం కట్టుకో అని కోరారు అందరూ. ఆనందంగా మందహాసం చేసి సూత మహర్షి ఇలా అన్నాడు. మహాభక్తుడు, మహర్షి, చిరంజీవి అయిన మార్కండేయుడు ఓసారి శివుణ్ణి దర్శించి ఆయన లీలలను అడిగాడు. గొప్పవాళ్ళు తన గురించి తాము చెప్పుకోలేరు కదా, అందుకే శివుడు నందీశ్వరుణ్ణి అడగమని చెప్పాడు. నందీశ్వరుడు మార్కండేయ స్వామికి శివపురాణం వినిపించాడు. నా మనసులో శివుడు చెప్పిందంతా యథాశక్తిగా మీకు వినిపిస్తాను, విని తరించండి అంటూ మహాపౌరాణికుడు అయిన సూత మహర్షి మహాదేవుని, పార్వతీమాతను, విఘ్నేశ్వరుణ్ణి, స్కందుణ్ణి ప్రార్థించి సంభాషణ రూపంలో మార్కండేయుడికి శివపురాణం వినిపించసాగాడు. పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం వద్ద పర్ణశాల ఏర్పరచుకొని భీకరమైన తపస్సు ఆరంభించాడు. అతని కఠిన తపస్సు చూసి భయపడిన ఇంద్రుడు నారదుణ్ణి తపస్సును భంగం చేయమని అప్సరసలను పంపించాడు. అప్సరసులు నారదుని సమీపించి వీలు విందుగా గానం ఆలపించారు. కన్నుల పండగగా నాట్యం చేశారు. అయినా మహర్షి చెలించలేదు. చివరి అస్త్రంగా అప్సరసులు అంగాంగ ప్రదర్శన చేశారు. అది చూసిన నారదుడు శివశివ అనుకొని కన్నులు మూసుకొని తపస్సును ఉపక్రమించాడు. అప్సరసలు దేవేంద్రుని వద్దకు వెళ్ళి నారదుడు తపస్సు భంగం చేయలేకపోయామని చెప్పి తలలు దించుకున్నారు. నారదుడు ఇంద్ర పదవి కోసం తపస్సు చేయటం లేదని, కేవలం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసమే, ఆ శంకరుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని ఇంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారాలకు లొంగలేదు కనుక తన ఇంద్రియ నిగ్రహానికి తనను తానే అభినందించుకున్నాడు. నారదుడు లోలోన చాలా సంతోషించాడు. ఆ సంతోషం కాస్త గర్వంగా మారింది. అప్సరసల అంగాంగల వయ్యారాలకు లొంగలేదు కావున మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా నారదుడు ఒకరోజు సత్యలోకానికి వెళ్ళి
బ్రహ్మదేవుడితో తన తపస్సు చేసిన విధానము, అప్సరసలను లొంగని విధానము తెలియజెబుతూ, తండ్రి, ఇదే కదా మాయ, నేను ఈ మాయను జయించాను అన్నాడు. అందుకు పరమేష్టి నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత నారదుడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరునికి నమస్కరించి, దేవదేవా, నేను శివమాయను జయించి ధన్యుణ్ణి అయ్యాను అన్నాడు. ఆ మాటలకు ఈశ్వరుడు, నారదా, ఇంతవరకు శివమాయ అంటే ఏమిటో నాకే తెలియదు. దానిని జయించాను అంటున్నావు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణుమూర్తికి నమస్కరించి, తాత, నేను శివమాయను జయించాను. విష్ణుమాయను కూడా నన్ను ఏమీ చెయ్యలేదు అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి, నారదా, త్రిమూర్తులు బించిన శక్తి మరొకటి ఉన్నది. అదే పరమశక్తి, మహామాయ. ఆ మహామాయ గురించి తెలియని వాళ్ళు విష్ణుమాయ, శివమాయ అని భ్రమపడుతూ ఉంటారు. ఆ మహామాయ త్రిమూర్తులకు కూడా బద్దలుగా ఉంచుతున్నది. ఆ మహామాయకు ఎవరు అతీతులు కాదు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉంది. అది బహు సస్యశ్యామలంగా ఉంది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు యుక్త వయస్కురాలైన కుమార్తె ఉంది. రాజు ఆమెకు వివాహం సంకల్పించి స్వయంవరం కొరకు దేశమంతటా చాటింపు వేయించాడు. రాజభవనంతో పాటు కళ్యాణపురం మొత్తం అందంగా అలంకరించాడు. రాజ్యమంతా కోలాహలంగా ఉంది. నారదుడు ఆ రాజ్యానికి చేరాడు. రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు ఆర్ఘ్య పార్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనులయ్యాడు నారదుడు. రాజు ఉచిత రీతిన ఘనంగా సత్కరించాడు. చెలికత్తెలు రాజకుమారుణ్ణి తీసుకుని వచ్చారు. రాజహంసలా నడిచి వచ్చిన రాజకుమారి వయ్యారంగా నారదుడికి నమస్కరించింది. నిండు యవ్వనంలో ఉన్న రాజకుమారి అత్యంత సౌందర్య రాశి. రాజకుమారిని చూడగానే అతని మనసు పరిపరి విధాలా పోయింది. రాజకుమారి పేరు రమాదేవి. రాకుమారి అందాన్ని చూసి వివసుడు అయిన నారదుడు, రాజా, నీకు అభ్యంతరం తీరకపోతే నేను మీ కుమార్తె వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజు అమితానంద భరితుడై, మునివర్య, అంతకంటే అదృష్టం నాకు ఏమైనా ఉంటుందా? మీ కోరిక మన్నిస్తాను. కానీ నా కుమార్తె ఆ శ్రీహరిని తప్ప వేరొకరిని వివాహం చేసుకోనని చెబుతుంది. అంతా భగవతేచ్ఛ. రేపే కదా స్వయంవరం, మీరు తప్పనిసరిగా స్వయంవరానికి రండి అన్నాడు. అలాగే, తప్పనిసరిగా స్వయంవరానికి వస్తాను అని చెప్పి నారదుడు వైకుంఠానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషసాయిపై ఉన్నాడు. నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, మహాప్రభో, ముల్లోకాలలో సుఖభోగాలు అనుభవించడంలో నీకు సాటి మరొకరు లేరు. నేను సన్యాసిని, ఏకాకిని. స్వామి, కళత్ర సుఖము స్వర్గసుఖం కన్నా మిన్నా అంటారు. కళ్యాణపురాధీశుడు తన కుమార్తెకు వివాహం చేయుట కొరకు రేపు స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహమాడదలిచాను. కానీ ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడనని భీష్మించుకుని కూర్చుంది. కాబట్టి ఓ జగన్నాథ, నాకు నీ హరిరూపం ప్రసాదించి నన్ను ఒక ఇంటివాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలా ప్రార్థించాడు. నారదుని మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారద, వివాహం అంటే ఓ స్త్రీని కట్టుకొని సంసారం చేయటమే కదా. మాయలో పడినవాడు ఆ మాయ నుండి తప్పించుకునే దారి ఉన్నది. కానీ ఈ సంసార సాగరంలో పడినవాడు అందులో నుండి తప్పించుకునే మార్గమే లేదు. సారము లేనిది సంసారము అని పండితులు చెబుతున్నారు. సంసారివై నువ్వు మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు? ఒక్కసారి ఆలోచించు అన్నాడు. అందుకు కోపగించిన నారదుడు, తాత, వివాహం చేసుకున్నంతనే మాయలో పడిపోతారా? శివమాయ, విష్ణుమాయ నన్ను ఏమీ చెయ్యలేకపోయింది. వాటిని జయించిన వాడిని. ఇంతవరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒక్కటి అడుగుతున్నాను. నీ హరి రూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు.
తదాస్తు అన్నాడు విష్ణువు. భూలోకంలో కళ్యాణపురం వివాహ సందడితో కోలాహలంగా ఉంది. దేశ దేశాల నుండి ఈ మహారాజులు, రాజులు, రారాజులు లెక్కలేనంత మంది స్వయంవరానికి వచ్చి ఉన్నారు. వారందరూ రతనాల హారాలు ధరించారు, వజ్రాల కిరీటాలు ధరించారు. వారు ధరించిన వజ్రాల వల్ల స్వయంవర మండపం మరింత శోభాయమానంగా కాంతులీనుతుంది. స్వయంవరం మండపంలోనికి ప్రవేశించాడు. నారదుడు యువరాణి కోరుకున్నట్లుగానే తాను హరిరూపాన్ని దాల్చి వచ్చాడు. రాకుమారి తప్పక తనని వరిస్తుందని ఆశపడుతూ ఒకచోట ఆసీనుడయ్యాడు. రాకుమారి వరమాలను చేతధరించి వరాన్వేషణలో బయలుదేరింది. ఆమె ముందు నడుస్తున్న చెలికత్తెలు అక్కడ ఆసీనులై ఒక్కొక్క రాజు గురించి వివరాలు చెబుతున్నారు. యువరాణి మౌనంగా ముందుకు నడుస్తోంది. రాకుమారి ముందుకు రాగానే కూర్చున్న రాజులు నిలబడి తలలు ముందుకు చాచుతున్నారు. రాకుమారి నెమ్మదిగా నడుస్తూ అందరినీ దాటుకుని నారదుని వద్దకు వచ్చింది. చెలికత్తెలు ఏం చెప్పాలో మరి నారదుడు వరమాల కోసం తలను ముందుకు చాచాడు. యువరాణి అతనిని చూసి మందహాసం చేసి ముందుకు సాగిపోయింది. చెలికత్తెలు గొల్లును నవ్వారు. ఆ కోలాహలంకి అటువైపు చూసిన రాజులు, సభలోని వారంతా కూడా విరగబడి నవ్వారు. రాకుమారి ముందుకు సాగిపోతుంది. చివరన ఉన్న శ్రీ మహావిష్ణువు మెడలో వరమాలను వేసింది. రాకుమారి సిగ్గుపడుతూ విష్ణువు గరుడ వాహనంపై ఆమెను తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ సభలోని వారంతా కూడా ఇంకా నారదుణ్ణి చూసి నవ్వుతున్నారు. వాళ్ళందరూ తనని చూసి ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక అదే విషయాన్ని అడిగాడు నారదుడు. ఏమయ్యా, నువ్వు ఎవరో పిచ్చివాడిలా ఉన్నావే? నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలు, నగలు చూస్తే శ్రీనాథుడిగా ఉన్నావు. నీ ముఖము ఒక్కసారి చూసుకో, కోతిలాగా ఉన్నావు. అలాంటి నిన్ను అందాల రాశి అయిన యువరాణి వరిస్తుందని ఎలా అనుకున్నావు అంటూ ఎగతాళిగా చేశారు. నారదుడికి విషయం అర్థమైంది. శ్రీహరి తన రూపాన్ని ఇవ్వమంటే కోతి రూపాన్ని ఇచ్చాడు. ఈ కారణంగా సభలో తీరని పరాభవం ఎదురైంది. తలవంపులు అయ్యాయి. విష్ణువును ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు అనుకొని కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠానికి బయలుదేరాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా ఆసీనుడై ఉన్నాడు. నారాయణ్ణి చూస్తూనే నారదుడు కోపంతో, నారాయణ, నారాయణ, నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదయ్యా. నీ కారణంగా దేశ దేశాల నుండి వచ్చిన రాజుల మధ్య నేను ఘోరంగా అవమానింపబడ్డాను. అందుచేత నీకు శాపమిస్తున్నాను. నేను భార్య కోసం ఎలా తల్లడిల్లిపోయానో అలాగే నీవు కూడా భార్య కోసం తహతహలాడిపోతూ ఆమెను వెతికే క్రమంలో అష్టకష్టాలు పడతావు. నాకు ఈ కోతి రూపం ఎలా అయితే ప్రసాదించావో నీ కష్ట సమయంలో అదే వానరుల ముందు సహాయం కోసం చేయి చేస్తావు అని శపించాడు నారదుడు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు, నారదా, నిన్ను శివమాయ ఆవహించింది. హరి రూపము కావాలని నీవే కదా అడిగావు. హరి అనగా కోతి అని మరిచితివా? జ్ఞాన వైరాగ్యాలు మరిచి ఈ విధంగా కోరిక కోరుట నీకు భావ్యమేనా? ఒక్కసారి ఆలోచించు. నేను నిన్ను మోసం చేశానా? కానీ నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. నీ శాపం నిష్ఫలం కాదులే. అయితే త్రేతాయుగంలో శ్రీరామునిగా దశరథుని ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను. ఆ మాటలు విన్న నారదుడు దుఃఖభరితుడై, శాపం విధించిన నేను నీకు వరం ఇస్తున్నాను. కలహప్రియుడివై ముల్లోకాలలో సంచరిస్తూ అందరి చేత గౌరవింపబడతావు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు దుఃఖభరితుడై ఏడుస్తూ విష్ణుమూర్తి కాళ్ళపై పడి, స్వామి, క్షమించండి, నా తప్పులను మన్నించండి, సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేలా అనుగ్రహించండి అని వేడుకున్నాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులు తీసుకొని పరిహారార్థమై తీర్థయాత్రలు చేయుటకు పయనమయ్యాడు నారదుడు. నెత్తిన గంగను మోసేవాడు, ఆలికి అర్ధదేహము ఇచ్చినవాడు, భక్తుని కోరిక మేరకు చర్మమును ధరించినవాడు, ప్రాణకోటిని రక్షించుటకు చితాభస్మాన్ని పూసుకున్నవాడు,
ఆత్మలకు మోక్షమును ప్రసాదించుటకై శ్మశానంలో నివసించేవాడు. సర్వశుభాలకు శంకరుడు, శుభకరుడు, వాసుకుని మెడలో చుట్టుకున్నవాడు. క్షీరసాగర మదనంలో లోకాలను రక్షించుటకై గరళమును భక్షించినవాడు. చెంబుడు నీళ్లకే సంతోషించే దేవుడు, అడిగిన ఆత్మను కూడా ఇచ్చేవాడు. పార్వతీదేవి ప్రేమను గెలిచినవాడు, సతీదేవి యజ్ఞ ఆహుతికి కోపించిన ప్రళయ రుద్రుడు, మన్మధుణ్ణి మసి చేసినాడు పురాణ పురుషుడు, నెలవంకను నెత్తిన ధరించిన జాబిలికి మోక్షమునిచ్చినవాడు, కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరుణ్ణి చేసినవాడు, రాక్షసులను సైతం క్షమించినవాడు ఆ బోలాశంకరుడు, ఆ నంది వాహనుడు, అర్ధనారీశ్వరుడు, ఆ పరమేశ్వరుడు. సర్వమంగళకరమగు సతీదేవి సదాశివుణ్ణి వివాహమాడిన వృత్తాంతము విందాం. ఇప్పుడు దక్షుడి యొక్క అహంకారం చేత అతడు చేసిన తప్పిదం వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అన్నాడు సూత మహర్షి. కొందరు మునులు ఒక గొప్ప యాగం చేస్తూ దానికి అన్ని లోకాల వారిని ఆహ్వానించారు. సర్వలోకాల అధిపతులు వెళ్ళారు యజ్ఞసభకు. అదే యాగానికి సమస్త పరివారంతో దక్షుడు వచ్చాడు. ప్రజాపతి వచ్చాడని తెలిసి త్రిమూర్తులు తప్ప అందరూ ఎదురేగి గౌరవంగా నమస్కరించి సభలోకి ఆహ్వానించారు. అది దక్షుని ఆగ్రహానికి తెరతీసింది. శివుడు తన అల్లుడు అయ్యుండి కూడా తనను గౌరవించలేదని అలిగాడు. ఆ మాటే అందరితోనూ అనేశాడు కూడా. ఏమయ్యా, ఎద్దు మీద తిరిగేవాడా, మామగారికి మర్యాద ఇవ్వవలసినది అని నీకు తెలియదా? ఈపాటి ఇంగిత జ్ఞానం కూడా లేదా అని అడిగేశాడు. ఆ మాటలు అందరినీ కలవరపరిచింది. విష్ణువు కలగజేసుకొని, అదేమిటి దక్షుడా, త్రిమూర్తులవై ఉండి మేము లేచి వచ్చి నీకు మర్యాద చేయాలా? నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా అని అడిగాడు. అన్నాడు దక్షుడు. బ్రహ్మ విష్ణుమూర్తులలో దిమూర్తులే తప్ప తనకు సంబంధం లేదని ఈశ్వరుడికి తన కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామగారిని గనుక ఖచ్చితంగా ఆ ముక్కంటి తన ముందు తల వంచుకొని నిలబడవలసిందే అని అన్నాడు. అసలు బ్రహ్మ విష్ణువుతో శివుడు తిరుగుతున్నాడు గనక శివుణ్ణి గౌరవించడం తప్ప ఆ లింగకాయకు ఏం చూసి గౌరవిస్తారు అని చాలా దారుణంగా మాట్లాడాడు దక్షుడు. విష్ణువు ఆ వాగుడుకాయను ఆపాలని ప్రయత్నించి, అనవసరంగా శివునికి కోపం తెప్పించకు అని చెప్పాడు. వింటేగా దక్షుడు, ఈయన గారికి కోపం వస్తే ఏం చేస్తారట, తల తీయించి చేస్తాడా? ఇంకా నీ చక్రానికైనా భయపడతాను కానీ ఈ బూడిద పూసుకునేవాడికి ఎవరూ భయపడరు. పచ్చితోలు వాసనం, బిచ్చపు కూడా ఆసనం, తిరుగుళ్ళు శ్మశానం, గూడు కుమ్మ లేకుండా గుణం లేకపోతుందా అనుకొని నా కూతుర్నిచ్చాను తప్ప గుణశూన్యుడు అన్న సంగతి గుర్తించలేకపోయాను. ఇదిగో విష్ణుమూర్తి, ఈయన ఏదో వల్లకాట్లో భూతాలు ప్రేతాలతో ఉంటాడు అని మీరు ఏమైనా భయపడుతున్నారు ఏమో, కానీ నాకు మాత్రం అలాంటి భయం లేదు. ఈ అడుక్కునేవాడికి బెదిరిపోయే అంత పిరికి సన్యాసిని కాదు నేను అంటూ గర్వంతో వీర విహంగం చేశాడు. చిర్రెత్తుకొచ్చిందా నందీశ్వరుడికి. డొక్కలు చీలిపోయేలా ఒక కుమ్ము కుమ్మాలని అనుకున్నాడు. పైగా అయ్యగారు అక్కడే ఉండగా నేను ఎక్కువ చొరవ తీసుకోకూడదు అని అనుకొని కోపం ఆపుకోలేక పవిత్రమైన యజ్ఞగుండం దగ్గర నిలబడి, యజ్ఞపురుషుణ్ణే నిందిస్తున్నావు, ప్రజాపతులలో పెద్ద తలకాయ ఉండి తలలేనివాడిగా మాట్లాడుతున్నావు, నీ తల నరకబడి యజ్ఞగుండంలో పడిపోవుగాక అని శాపమిచ్చాడు నందీశ్వరుడు. అంతేకాక అలిగిన రుద్రగణాలు వేద ఆచారిది విధులు లేకుండా పాషండులైపోతారు అని ఎదురు శాపమిచ్చాడు. ఈ విధంగా దక్షుడు గర్వంతో శివుణ్ణి నిందించడం వలన కోపంతో నందీశ్వరుడు శాపమిచ్చాడు. అలాగే రుద్రగణాలు శాపమిచ్చాయి. ఆ తర్వాత జరిగిన సంగతి చెబుతాను వినండి అన్నాడు సూత మహర్షి. ఆ గొడవల శాపాల యుద్ధం దాకా ముదిరాక అప్పుడు కలగజేసుకున్నాడు స్వామి. దక్షుడు తిట్టిన తిట్లు ఏవైనా పట్టించుకోలేదు. పైగా దక్షుడు బ్రాహ్మణుడు, అతనేం తప్పులు చేసినా సరే మనం గౌరవించాలి, కానీ తోలనాడకూడదు అని శివుడు నందీశ్వరుణ్ణి మందలించాడు. దక్షుడు ఇచ్చిన శాపం దేవతలను పితృదేవతలను దూషించే వారికి మాత్రమే వర్తిస్తుంది అని సవరణ చేశాడు శివుడు. అలిగిన దక్షుడు యజ్ఞభూమిని వదిలి వెళ్ళిపోయాడు. ఆ గొడవ అక్కడితో ఆగిపోతే బాగుండు, కానీ
అలా జరగలేదు. వెనకటికెవడో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ఇప్పుడు దక్షుడు శివుని మీద కోపం పెట్టుకొని కక్షతో కక్ష సాధింపు యజ్ఞం మొదలుపెట్టాడు. కొంపదీసి అది అభిచార హోమం కాదు కదా అని అడిగాడు మార్కండేయుడు నందీశ్వరునితో. అదేం లేదు, ఏదో కర్మానుసారం అలా శివద్వేషి అయ్యాడే తప్ప అతడు ఏమన్నా చౌకబారువాడు కాదు కదా. అతని గ్రహ సంచారం అతడిని ఏ స్థాయికి తీసుకుని వచ్చిందంటే యజ్ఞపురుషుడు అయిన పరమేశ్వరుణ్ణి యజ్ఞంలో ఆవిర్భావం లేకుండా చేయాలని సంకల్పం కలిగించాడు. దక్షుడు తన పక్షం వారితో కలిసి వాజసేయ అనే యాగం మొదలుపెట్టాడు. శివునికి ఆవిర్భావం లేకుండా సాగించే ఆ యజ్ఞానికి భృగువు మొదలైన శిష్యవర్గం వతాస్తు పలికారు. ఆ యజ్ఞాన్ని దక్షుడు బహిరంగంగా ప్రకటించాడు. తన గొప్పతనం చూపించడానికి అన్నట్టు సర్వదేవతా గుణాల్ని ఋషులందరినీ ఆహ్వానించాడు. ఒక శివుడికి మాత్రం ఆహ్వానం లేదు. యాగభక్తోక కాకపోయినా ఇంటికి పెద్ద అల్లుడుగానైనా పిలవలేదు దక్షుడు. దక్షుడు అంతటి వాడు యజ్ఞం తలపెట్టాడని మొత్తం దేవతలంతా బయలుదేరారు. ఆకాశ వీధిలో విమానాలు వేసుకొని వినోదయాత్రగా విలాసంగా వెడుతున్న దంపతులను చూసింది సతీదేవి. ఆ వెళ్ళేవాళ్ళు అయినా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళక ఆగి అమ్మగారికి నమస్కరించి మీ పుట్టింటిలో యజ్ఞానికి వెళ్తున్నాము అని చెప్పారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు ఏమిటి అని అడిగేసి మరీ వెళ్ళారు. 64 మంది అక్కా చెల్లెళ్ళు, తనే తొలిచూలై ఉంది. పుట్టింటిలో జరిగే పుణ్యకార్యం గురించి తెలియదు అంటే ఎవరికైనా బాధే కదా. సరాసరి వెళ్ళి సర్వేశ్వరుణ్ణి అడిగింది సతీదేవి. శివుడు దాచకుండా జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఇది మామూలు యజ్ఞం కాదు, కక్ష సాధించడానికి చేసే యజ్ఞం చేస్తున్నారు మామగారు. అందుకే మనకు ఆహ్వానం లేదు అన్నాడు శివుడు సతీదేవితో. పుట్టింటిలో సంబరం అయితే మనల్ని పిలవటం రా ఏంటి? పనుల హడావిడిలో మర్చిపోయి ఉంటారు. అసలు మనం వెళ్ళి ఎందుకు పిలవలేదో ఏమిటో తేల్చుకుందాం అని అంది సతీదేవి. కారణం నేను చెప్తాను కదా. చూడు దేవి, పుట్టింటికైనా మరొక ఇంటికైనా పిలువని పేరంటానికి వెళ్ళటం శ్రేయస్కరం కాదు, గౌరవప్రదం కూడా కాదు. కాబట్టి మనం వెళ్ళకపోవటమే మంచిది అన్నాడు. అమ్మవారు వినలేదు. వెళ్ళి తీరాలి అని పట్టుబట్టింది. నీ ఇష్టం అంటూనే సతీదేవితో నందీశ్వరుణ్ణి రుద్రగణాలను తోడిచ్చి పంపాడు శివుడు దక్షుని ఇంటికి.